హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్. ఈరోజు మనం ఒక వీడియో తీసేకొచ్చామంటే కొండ బల్పం ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందో, అలా దాని యొక్క ఉపయోగాలు చెప్తాను. మజేది ఏం చెప్పిందంటే కొండ బల్పం గురించి చాలా యూజ్ అవుతుంది, దాని యొక్క ఉపయోగాలు చెప్తాను రాండి అని చెప్పింది. ఈ వీడియో దిగి అందరికీ బాగా చూస్తారు, దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మా ఊర్లో చాలా బాగా దొరుకుతుంది. మా ఊరు వచ్చేసి వెంకటగిరి గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల డిస్టిక్. ఆ కొండగల్పం యొక్క ఉపయోగాలు చెప్తాం. మా జేజీ అక్కడ కొండగల్పం తీస్తుంది చూడు భూమిలో నుంచి. ఇది గని ఫ్రెండ్స్, పాతకాలపు గని. ఇప్పుడు ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఈ కొండగల్పంని తేనెకి ఈరోజు మా జేజీ తులుకొని వచ్చింది ఇక్కడికి, వీడియో తీద్దురని. నైనా ఇది మందులకు వచ్చాది, పౌడర్కి వచ్చాది, సబ్బులకు వచ్చాది. అన్నీ చేసినాం మేము తొలిగా కాపురాలకు వచ్చేటప్పుడు. ఇంకా ప్రతి ఒక్కదానికి పనికి వచ్చాది ఇది. తెల్ల ఇగ్రాలకు నేను పెద్ద బొమ్మలు చేయొచ్చు, ఇగ్రాలు చేయొచ్చు, గులిగలకు పని చేస్తుంది, మందులకు పని చేస్తుంది, ఇంకా అన్నిటికి పని చేస్తుంది. నేను ఇది ఇంకా ఈ పనికి రాదనకుండా వచ్చాది. అదిగో ఫ్రెండ్స్, ఈ బల్పం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి ఈ బల్పం, ఈ గయి. ఇప్పుడు బల్పం తీసింది మా జేజీ. ఈ బల్పం అదో ఇదే ఫ్రెండ్స్ బల్పం. దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా గీసి ఇట్లా పడుతుంది బాగా. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము పలకలు రాసుకునేక తీసుకుంటుంటే దీన్ని మేము అప్పుడు మొత్తం ఇదే తీసుకొని వెళ్తుండే ఫ్రెండ్స్, మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి. ఓకే, సాంబ్రానికి పనికొచ్చాది, పౌడర్కి పనికొచ్చాది, గులిగలకు పనికొచ్చాది, శిల్పాలకు పనికొచ్చాది. నేను ఈ కన్యాలలో మేము అప్పుడు చేసినాము. నేను కాపురాలు మా జేజీ వీడియో తీయనికి వచ్చి ఎలా ఎక్కిపోతుంది చూడు కొండ పైకి. ఇంత కష్టంగా ఉంటుంది గైలకి తినడానికి. వాళ్ళు పాతకాల బస్సులు కాబట్టి బాగా చాలా ధైర్యంగా ఎక్కిపోతున్నారు. బల్పం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ బల్పం చాలా ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం అంటే ఈ బల్పంతో మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము ఈ బల్పం యూజ్ చేసేవాళ్ళం. అలాగే ఈ బల్పంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమేమంటే చెప్తాను. ఈ బల్పం వచ్చేసి పౌడర్కి, ట్యాబ్లెట్స్కి, సోప్స్కి, అలాగే వచ్చేసి మనం ఈ రాయి ఉంటుంది కదా, ఈ బల్పం రాయి, పెద్ద రాయి అయితే మన శిల్పాలకి, అంటే మనం తెల్ల విగ్రహం కనిపిస్తుంది కదా, ఈ బల్పం రాయితోనే చేసేది తెల్ల విగ్రహాన్ని. మనం గణపతి విగ్రహం కానీ మన ఇళ్ళలో పెద్ద డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో చూస్తుంటాం కదా తెల్ల విగ్రహాలు, ఈ బల్పం రాయితోనే చేసేది. ఇవి ట్యాబ్లెట్స్కి, సోప్స్కి, అలాగే సాంబ్రాన్ ఉంది కదా, సాంబ్రాన్ కూడా వస్తుంది ఈ బల్పం వచ్చేసి. ఈ బల్పం అప్పుడు వాళ్ళు పాత వాళ్ళు అయితే ఈ బల్పం ఉంది కదా, ఈ బల్పాన్ని బాగా నీట్గా నుసి చేసి దెబ్బలు తగిలింటాయి కదా, దెబ్బలు తగిలిన కాడ పూసుకునే వాళ్ళంట. ఆ పూసుకుంటే తొందరగా దెబ్బలు మానిపోయేవంట ఫ్రెండ్స్. ఈ బల్పం గురించి చాలా చెప్పారు. ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బల్పాలు వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ గని ఇలా ఉంది. ఈ గనిలో పనిచేసే వాళ్ళు ఇంతకుముందు మా జేజీ వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా జేజీ నాన్న వాళ్ళు, అప్పటి కాలం వాళ్ళు, అదే మా జేజీ వాళ్ళు ఆ నీళ్ళు తాగే పనిచేశారు ఇక్కడ ఆ నీళ్ళే తాగుతుంది మా ఊరు వచ్చేసి. హలో ఫ్రెండ్స్, ఇవే చూడు ఫ్రెండ్స్, ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చాం. మనం దీనిలో ప్రతి ఒక్కదాన్ని టెస్ట్ చేస్తాం, ఇది ఒరిజినల్ బల్పం కాదని. బల్పం అయితే ఇట్లా పడాలి చూడండి ఫ్రెండ్స్. మనం ఈ బల్పము ఇది చాలా ఒరిజినల్ బల్పము. ఇలా వచ్చేసి చాలా ఒరిజినల్ బల్పం అంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎంత కలర్ పడుతుంది చూడండి, ఇక్కడ చూడండి. ఇవన్నీ బల్పాలు ఫ్రెండ్స్. ఇవి మేము ఏమంటే పాతకాలంలో ఏమంటారంటే కొంతమంది కొండ బల్పాలు అంటుంటారు చూడు, ఇవే ఫ్రెండ్స్ కొండ బల్పాలు అంటే. చూశారు కదా కొండ బల్పం ఎలా ఉంది. నేను ఈ వీడియో తీయడానికి మా జేజీని చాలా కష్టపడింది. మా జేజీ చాలా గైలోకి వెళ్ళింది. అక్కడ పొరపాట కాలు జారిన కూడా కింద పడుతుండే. చాలా సాహసమే చేసింది అని చెప్పాలి మా జేజీని. థ్యాంక్స్ జేజీ, ఈరోజు చాలా కష్టపడినావు నువ్వు. చూడండి, ఇవి అన్నీ మంచి బల్పాలు. ఇవి బల్పాల్లో చాలా రకాలు ఉన్నాయంట. ఒకటి వచ్చేసి సాంబ్రానికి వాడతారంట, ఒకటి వచ్చేసి రంగు పౌడర్కి వాడతారంట, ఒకటి వచ్చేసి ట్యాబ్లెట్స్కి వాడతారంట. ఎక్కువ వచ్చేసి ట్యాబ్లెట్స్కి యూజ్ అవుతాయంట ఫ్రెండ్స్ బల్పాలు. ట్యాబ్లెట్స్కి అలాగే మొత్తం పౌడర్కి ఈ బల్పాల యొక్క
అప్పుడు ఈ బల్బం వచ్చేసి వీళ్ళంతా ముచ్చుకోట అనే ఊరికి ప్రాంతానికి తరలించేవారంట. ముచ్చుకోటకి తీసుకొని వెళ్తుందంట. అక్కడ బాగా డిమాండ్ అంట బల్బలే. అక్కడ నుంచే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు వెళ్తుంది అంట ఈ బల్బము. నా వీడియో చూసినందుకు చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చూసినందుకు వాళ్ళకి సారీ ఫ్రెండ్స్. మన వీడియో ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బల్బుల యొక్క వివరణ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.